శ్రీమాత్రే నమః. సుజాత ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము క్లీనింగ్ చేస్తానండి. మనము ఇల్లు నీట్గా ఉండాలంటే రోజు ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేస్తూనే ఉండాలి. అలా క్లీనింగ్ చేసే భాగంగా ఏమేమి క్లీన్ చేస్తానో చెప్తాను. మెయిన్ డోర్, కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉన్న కిటికీలు, చిమ్నీ క్లీనింగ్, ఇవన్నీ క్లీన్ చేస్తాను. బౌళ్ళు బాగా ఉన్నాయండి. ఆ బౌళ్ళని డిష్ వాషర్లో వేసి అప్పుడు క్లీనింగ్ స్టార్ట్ చేస్తా. చూడండి ఎన్ని బౌళ్ళు ఉన్నాయి. ఈ బౌళ్ళని కొంచెం వాటర్లో తడిపి పక్కకు పెట్టాలండి. డిష్ వాషర్లో వేయాలంటే ఇలానే వేస్తే క్లీన్ అవ్వదు. కొంచెం ఇలా కడిగేసి పక్కకు పెట్టి డిష్ వాషర్లో వేయాలి. ఇది అలా మనము ఇల్లు నీట్గా ఉండాలంటే రోజుకు ఒక్కొక్క పార్ట్ క్లీన్ చేస్తూ ఉండాలి, సదురుతూ ఉండాలి. ఇల్లు ఎప్పటికీ నీట్గా ఉంటుందండి. ఇదండి మాది IFB డిష్ వాషర్. ఇలా ఉంటుంది. 2 ట్రేస్ ఉంటాయి. ఇది డిష్ వాషర్ వేసేది పౌడర్. 2 ట్రేస్ ఉంటాయి. ఒకటి కట్లరీ ఉంటుందండి. ఇది డ్రైన్ అవుట్. ఇలా ఓపెన్ చేయొచ్చు. ఏమైనా చెత్త ఉంటే ఇందులోన ఈ జాలీలోన ఇరుక్కుతుంది, ఆగుతుంది. కానీ ఏం లేదండి, మనం క్లీన్ చేసే వేస్తాం కాబట్టి ఎప్పుడు చెత్త రాదండి. దాని పక్కకు సాల్ట్ వేసేది ఉందండి. అలా ఓపెన్ చేసి ఒక కప్ లాంటిది వస్తుంది, అది పెట్టి సాల్ట్ పోయాలి. ఈ సాల్ట్ 1 మంత్కి ఒకసారి పోస్తే సరిపోతుందండి. షైనరును సాల్ట్ 1 మంత్కి ఒకసారి పోయాలి. డిటర్జెంట్ మాత్రం డైలీ మనం బౌల్ వేసినప్పుడల్లా ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. మనం బౌల్ అన్నీ ఇందులోన చదువుదాం. షైనర్ కూడా ఇలా ఇక్కడ పక్కకు ఉన్న దాంట్లో పోయాలి. ఇది ఫర్చిన్ కంపెనీ షైనర్. నేను ఫర్చిన్ కంపెనీయే వాడతాను మా డిష్ వాషర్కు. ఇందులోనే పోయాలి షైనర్. 1 మంత్కి ఒకసారి 20 డేస్కి ఒకసారి పోస్తే సరిపోతుందండి. డిటర్జెంట్ మాత్రం డైలీ ఒక స్పూన్, బౌల్ వేసినప్పుడల్లా ఒక స్పూన్ పోయాలి. ఇలా ఫిలప్ చేసిన తర్వాత మనం ట్రేలో బౌల్ అన్నీ చదురుకుందాం. బౌళ్ళు ఎప్పుడు బోర్లించే చదురుకోవాలి. డిష్ వాషర్లో ప్లేట్లోమో ఇలా నిలువులా పెట్టాలి. బౌళ్ళు మాత్రం అన్నీ బోర్లించి పెట్టాలి. చూడండి ఇలా 2 ట్రేస్లో ఇందులో కొంచెం పెద్దవి పడతాయి, దీనిపైన ఉన్న వాటిలో కొంచెం చిన్నవి పడతాయి. ఇట్లా ఫ్యాను తగలకుండా చూసుకోవాలండి. ఇలా చిన్నవి పడతాయి. దానిపైన కట్లరీ ట్రే ఉంటుంది. అందులోన స్పూన్స్, నైఫ్స్, విజిల్స్ ఇట్లా అన్నీ వేసుకోవాలి. ఇలా చదిరి పెట్టుకోవాలి. వాటర్ ఆగకుండా చదిరి పెట్టుకోవాలి. ఇలా ఫిలప్ చేశాక మనం ఆన్ చేసి క్లీనింగ్లోకి వెళ్దాం. నేనైతే 1.5 అవర్ది ఈజీ కేర్ పెడతానండి ఎక్కువ శాతం. అప్పుడప్పుడు 50 మినిట్స్ కూడా పెడతాను. ఇలా ఈ 1.5 అవర్లో క్లీనింగ్ ఎంత అవుతుందో చూద్దాము. మెయిన్ డోరు, విండోసు, చిమ్నీ, కిచెన్ ప్లాట్ఫామ్ ఇవన్నీ క్లీన్ చేయాలి కదండి. 1.5 అవర్లో అయిపోతుందని అనుకుంటున్నాను. ఇలా మెయిన్ డోరు పక్కన కిటికీ ఉంటుంది కదా, అది అటాచ్ పెద్ద డోర్ది ఇదండి. ఈ మధ్యలో ఉండే రాడ్స్కి మాత్రం ఈ బ్రష్ చాలా యూజ్ అవుతుందండి. దీన్ని కొంచెం అంతా వాటర్లో తడపాలి. జస్ట్ చిమ్మి ఇచ్చినట్టుగా తడిపి ఇలా అంటుంటే ఫ్రంట్ సైడు బ్యాక్ సైడ్ 2 సైడ్లా క్లీన్ అవుతుంది. క్లాత్ తోటి అయితే 2 సైడ్స్ క్లీన్ చేయాలి కదా. ఇలా అయితే ఒకసారి అంటే సరిపోతుంది. కానీ మెస్ జాలికి మాత్రము అది బ్రష్ పనిచేయదండి. ఇలా పెయింట్ బ్రష్ తోటి క్లీన్ చేయాలి. ఒక మగ్గులో వాటర్ పోసుకొని లైట్గా డిటర్జెంట్ లిక్విడ్ వేసి బ్రష్ తోటి ఇలా రాసి
క్లాత్ తోటి, పొడి క్లాత్ తోటి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఎంత బాగా క్లీన్ అయింది చూడండి. ఈజీ అవుతుంది. ఇలా మనం 1 మంత్, 1.5 మంత్కి ఒకసారి క్లీన్ చేస్తే సరిపోతుంది. క్లీన్గా ఉంటాయి. ఎప్పటికీ విండోస్ అయినా డోర్స్ అయినా చాలా బాగా క్లీన్గా ఉంటాయి. ఫ్రంట్ డోర్కు డిజైన్ ఉంటుంది కదండి, ఆ డిజైన్ కూడా ఇలానే ఉంటుంది కదండి. ఆ డిజైన్ కూడా ఇలాగనే మైక్రోఫైబర్ బ్రష్ ఉంటుంది కదా, ఆ మోప్ తోటి తుడిసేయాలి. చాలా తొందరగా క్లీన్ అవుతుందండి. చాలా బాగా క్లీన్ అవుతుంది. ఇప్పుడు మెయిన్ డోర్ అయిపోయింది కదండి, ఇక కిచెన్లో విండో క్లీన్ చేస్తాం. ఇది కూడా సేమ్ అదే ప్రాసెస్. మెస్ జాలికి పెయింట్ బ్రష్ తోటి రాసి పొడి క్లాత్ తోటి తుడవాలి. ఇనుప రాడ్స్ మైక్రోఫైబర్ బ్రష్ తోటి చూడండి. ఇలా కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉండే విండో మాత్రం చాలా జిడ్డు ఉంటుంది కదండి. అది మాత్రం ఇలా వేడి చేసుకోవాలి. వాటర్ బాగా వేడైన తర్వాత కొంచెం అంతా డిటర్జెంట్ లిక్విడ్ వేయాలి. చూడండి ఎంత జిడ్డు ఉండదు కదా ఆ విండో. ఇలా రాయాలి వేడి వాటర్తో. రాస్తూ ఉంటేనే ఆ జిడ్డు అంతా ఇలా వదులుతుంది చూడు, రాసేది రాయంగానే. చూడండి ఇలా బాగా వదిలిస్తుంది జిడ్డు అంతా. చూడండి ఇలా అనేసి పొడి క్లాత్ తోటి ఫస్ట్ తడి క్లాత్ తోటి తుడుచుకోవాలి, తర్వాత పొడి క్లాత్ తోటి తుడవాలి. ఈ జిడ్డు ఉంటుంది కదండి విండో, దాని వెనుక ఉన్న రాడ్స్ కూడా అలాగనే వేడి వాటర్ తోటి ఇలా అంటించి రాసి మళ్ళీ మాప్ తోటి, మైక్రోఫైబర్ మాప్ తోటి తుడవాలి. చాలా ఈజీగా క్లీన్ అవుతుందండి. చాలామంది ఇది తెలియక జిడ్డు ఉన్నదాన్ని సోప్ పెట్టి, సర్ఫ్ పెట్టి రాస్తూనే ఉంటారు. అది ఆ జిడ్డు వెళ్ళదు. ఇలా వేడి వాటర్ పెడితే మాత్రం ఒక 10-15 మినిట్స్ కూడా పట్టదండి, ఎంత పెద్ద విండో అయినా క్లీన్ చేయడానికి. చూడండి ఎంత బాగా క్లీన్ అయింది. అలా లోపలికి బయటికి అంటుంటే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ టూ సైడ్స్ క్లీన్ అవుతుంది ఈ మోప్ తోటి. చూడండి ఎంత బాగా క్లీన్ అయింది. వేడి వాటర్ పెట్టాలి కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉన్నదానికి. ఇది చూడండి చిమ్నీ ఎంత డస్టీగా ఉన్నది. ఈ చిమ్నీ క్లీన్ చేయడానికి మాత్రం కిచెన్ క్లీనర్ లిక్విడ్ ఉంటుంది కదండి, అది కాస్త స్ప్రే చేసి గ్రీన్ కలర్ స్క్రబ్బర్ తోటి కొంచెం రాసేసి అంతే, తడి క్లాత్ తోటి తుడిచి తర్వాత పొడి క్లాత్ తోటి తుడవాలి అంతే. చాలా బాగా క్లీన్ అవుతుంది చిమ్నీ. కానీ చిమ్నీకి ఉన్న జాలి ఉన్నది కదండి, అది మాత్రం నేనైతే డిష్ వాషర్లోనే వేస్తాను. చాలా నీట్గా వస్తుంది. మనం ఏ మాత్రం శ్రమ చేసే అవసరం లేదు చిమ్నీ జాలికి మాత్రం. చూడండి ఇలా కాస్త లైట్గా రబ్ చేయాలి లిక్విడ్ వేసిన తర్వాత. తడి క్లాత్ తోటి తుడిచి తర్వాత పొడి క్లాత్ తోటి తుడితే సరిపోతుంది, చిమ్నీ క్లీన్ అవుతుంది. ఇలా ఇవన్నీ పనులు అయిపోయాక నేను మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకొని సాయంత్రం చెట్లకు నీళ్ళు పట్టి తర్వాత బుక్ చదువుకుంటానండి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ బుక్ చదువుతాను. ఏదైనా అమ్మవారి నామాల, అయ్యగారి ఏదో ఒకటి దైవనామ స్మరణ చేయడం కోసం ఒక బుక్ చదువుతానండి. మళ్ళా హాఫ్ అన్ అవర్ శివకోటి రాస్తున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతం. అది రాస్తా హాఫ్ అన్ అవర్. ఇలా డైలీ 1 అవర్ దైవనామ స్మరణం కోసం టైం కేటాయించుతానండి. ఇదిగో చూడండి తడి క్లాత్ తోటి తుడిచాను, ఇప్పుడు పొడి క్లాత్ తోటి తుడుస్తున్నా. కంప్లీట్ చిమ్నీ క్లీనింగ్. ఏ మోప్ చూడండి ఎంత డస్టీగా అయిందో. ఇది ఏం లేదండి, ఇలా డస్టీగా అయినాక సోప్ లేదా డిటర్జెంట్ తోటి బాగా వాష్ చేసి ఆరబెట్టుకోవాలి ప్రతిసారి. ఇక చూడండి నాది కిచెన్ ప్లాట్ఫామ్, సింక్ అన్నీ ఎంత బాగా క్లీన్ అయినాయి. మరి 3 బర్నర్ స్టవ్ అండి. ఇది ఒక 18 ఇయర్స్ అవుతుంది తీసుకొని. చూడండి విండో ఎంత బాగా క్లీన్ అయింది. ఆ జిడ్డంతా ఎలా పోయింది, కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉన్న విండోకి జిడ్డు చాలా బాగా క్లీన్ అయింది. సింక్ చూడండి పైన కిచెన్ ప్లాట్ఫామ్ పైన ఉన్న విండో, చిమ్నీ
అన్ని పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. ఇక రెస్ట్ టైం. డిష్ వాషర్ ఇంకా కంప్లీట్ కాలేదండి, ఇంకో 15 మినిట్స్ ఉన్నది. చూడండి మెయిన్ డోర్ కూడా ఎంత బాగా క్లీన్ అయిందో. ఈ డిజైన్ అంతా మనం ఆ మాప్ తోటి క్లీన్ చేస్తాము కదా, చాలా బాగా క్లీన్ అవుతుంది. ఈ గ్లాస్ డోర్స్ అయినా అన్నీ. పడుకొని నేను లేచాను, సాయంత్రం డిష్ వాషర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఎలా క్లీన్ అయ్యాయో బౌళ్ళు చూపిద్దామని మీకు చూపిస్తున్నాను. మనము బౌళ్ళు చేత ఎంత తోమినా డిష్ వాషర్లో తోమినంత నీట్గా కావండి. ఇలా చాలా షైనింగ్, ఇప్పుడు కొన్న వాటిలాగా తెల్లగా తలతల మెరుస్తూ ఉంటాయి గిన్నెలన్నీ. చూడండి ఇంకా చూడండి, మిక్సీ జార్ మాత్రం మనం ఎంత తోమినా క్లీన్ అవ్వదు, కానీ డిష్ వాషర్లో మాత్రం చాలా బాగా క్లీన్ అయ్యింది. ఈ నూనె పావు చూడండి, నూనె పావు అండి, ఎంత తలతల మెరుస్తుంది. ఇందులో నూనె పోసామా అన్నట్టుగా తలతల మెరుస్తుంది. అన్నీ బాగా నీట్గా అవుతాయండి. డైలీ ఒక 1 అవర్ కంపల్సరీ దైవనామ స్మరణ చేస్తూ ఉండాలండి. అలా మనం చేయడం వలన మన పిల్లలు కూడా అలాంటి అలవాటే అవుతుంది. చదవడం, దైవనామ స్మరణ చేయడం. అవి కాకుండానే బుక్స్ కూడా చదువుకోవాలని, వాళ్ళ స్కూల్ బుక్స్ కూడా చదువుకోవాలి, ఎలా టైంని మెయింటైన్ చేయాలి అన్నీ చాలా బాగా కంపల్సరీ పెట్టుకోవాలండి. మెయిన్గా చిన్న పిల్లలు ఉన్న ఇలాంటి దైవనామ స్మరణ రొటీన్ 1 అవర్ డైలీ పెట్టుకున్నది అనుకోండి, పిల్లలు కూడా చూసి మా అమ్మ డైలీ ఇలా చదువుతుంది, రాసుకుంటుంది అని వాళ్ళకు కూడా వాళ్ళ స్కూల్ బుక్స్ అయినా చదువుకోవడానికి ఇలా టైం డైలీ సాయంత్రం చదువుకోవాలి అని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. మనం వేరే వేరే పనులు చేసుకుంటూ మీరు చదువుకోండి అంటే వాళ్ళు చదవరు కదండి. మనం చదువుకుంటూ ఉంటే మా అమ్మ చదువుతుంది, మేము కూడా చదువుకోవాలి, అలాగూ మన దేవుని శ్లోకాలు తెలుస్తుంది, మా అమ్మ ఇలాంటివి చదువుతుంది బుక్స్, దేవునికి ఇలా ప్రార్థనలు చేయాలి అని అన్నీ తెలుస్తాయి అండి. ఇది ఒక చాలా మంచి గుడ్ హ్యాబిట్ అండి. ఇది తల్లి ద్వారానే పిల్లలు చాలా త్వరగా నేర్చుకుంటారు. చూడండి విండో ఎంత బాగా క్లీన్ అయింది. చూడండి కిచెన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగా నీట్ అయిందండి. ఇలాంటి రొటీన్ పెట్టుకోవాలండి కంపల్సరీ. ఇక బంగ్లాపైకి వెళ్దాము. చూడండి మా బంగ్లా పైన మల్బెర్రీ చెట్టు, వావ్ ఎన్ని బాగా కాసాయి మల్బెర్రీస్. ఇలా మెరూన్ కలర్ ఉన్నవి తెంపి బాగుంటాయి, తినడానికి చాలా స్వీట్గా ఉంటాయి. ఏ మందు వేయకుండా పెంచిన చెట్టు అండి ఇది. ఫోన్లో ఈ వీడియోలో కనబడడం లేదు, కానీ రియల్గా అయితే చాలా కాయలు కాసాయి. ఒక 200 కాయల వరకు కాసినాయండి. మా చెట్టు మందార చెట్టు పింక్, చాలా పెద్ద పూస్తుందండి ఫ్లవర్. చూడండి ఎంత పెద్దగా ఉంది. నేను మల్బెర్రీ కాయలు తెంపాను కదండి, చూడండి నా చేతి ఎంత రెడ్గా ఉంది. చాలా స్వీట్ ఉంటాయి కాయలు, మనం బయట కొన్న వాటికంటే చాలా స్వీట్ ఉంటాయి. చూడండి ఎన్ని మల్బెర్రీలు వచ్చినాయి. ఇది మా టెర్రస్ పైన ఉన్న కాయలు. మొగ్గలు ఎందుకు తెంపానంటే రేపు ఉదయం పూజ చేస్తాం కదా, మళ్ళీ బంగ్లాపైకి ఎందుకు వెళ్ళడం అని అలా తెంపానండి. ఇదిగోండి సాయంత్రం పనులన్నీ కంప్లీట్ అయ్యాయి కదా, 1 అవర్ దైవనామ స్మరణ. నేను సౌందర్య లహరి చదువుతున్నానండి ప్రస్తుతానికైతే. 1/2 అవర్ సౌందర్య లహరి ప్రాక్టీస్ నడుస్తుంది. ఫస్ట్ దీనికంటే ముందు లలిత సహస్రనామాలు చదివాను ఒక 2 మంత్స్ వరకు. అది అయిపోయాక సౌందర్య లహరి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకంటే నాలుక బాగా తిరగాలి, మంచిగా చదవాలి అంటే మనము 2 మంత్స్ వరకు దాన్నే డైలీ చదువుతూ ఉంటాం అనుకో, బాగా ప్రాక్టీస్ అవుతుందండి. 1/2 అవర్ చదివిన తర్వాత శివకోటి రాస్తున్నాను. 1/2 అవర్ శివకోటి రాసి ఒక పేజ్ అవుతుందండి, రోజు ఒక పేజ్ 1/2 అవర్లో. ఇలా మనం రొటీన్ పెట్టుకుంటే పిల్లలు కూడా చాలా బాగా, వాళ్ళు కూడా చదువుకోవాలి, సాయంత్రం అయినాక అమ్మ చదువుకుంటుంది అనే వాళ్ళకు కూడా ఉంటుందండి. ఏదైనా పనులు పిల్లలు తల్లి ద్వారానే నేర్చుకుంటారని, అమ్మ ఇలా చేస్తుంది అలా చేస్తుంది, అందుగురించి మనం కరెక్ట్గా పనులు మెయింటైన్ చేస్తే
వాళ్ళు కూడా కరెక్ట్గా టైంని మెయింటైన్ చేయగలుగుతారండి. బ్యాలెన్సింగ్గా ఉంటుంది జీవితంలో వారికి కూడా. ఇదండి ఈరోజు వీడియో. ప్రకృతితోటి ఉందాము, ఆరోగ్యంగా ఉందాము. ఓం నమః శివాయ. బాయ్ బాయ్.